వెల్కమ్ టు ది డయల్ వ్యూ. 4 మెతుకులు తినాలంటే భయంగా ఉంటుంది. 2 ముద్దలైనా తిని ఆకలి కోతను చల్లార్చుకుందామనుకుంటే ప్రాణం ఉంటుందో పోతుందో అనే గుబులు కమ్మేస్తోంది. పాపం విద్యార్థుల పరిస్థితిని చెప్పాలంటే, వాళ్ళ దుస్థితిని వివరించాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది. తెలంగాణ గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారమే కాలర్ ఎగరేస్తుండడంతో స్టూడెంట్స్ పరిస్థితి గాల్లో దీపంగా తయారైంది. నమ్మేందుకు సాక్ష్యాలు కావాలంటే లెక్కలతో సహా చూపించేందుకు నేను సిద్ధం. ఫిబ్రవరి నుంచి తెలంగాణలోని గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ దుర్ఘటనలను మచ్చుకు కొన్ని చూద్దాం. భువనగిరి గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయితే చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మరణించాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గురుకుల హాస్టల్లో 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవి గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో 20 మంది విద్యార్థులకు అస్వస్థత. నల్గొండ జిల్లా నేరేడుచెల్ల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో 4 విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులకు అస్వస్థత. జనగామ జిల్లా కేంద్రం పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు 8 మంది విద్యార్థులకు అస్వస్థత. మంచిర్యాల సాయికుంట గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది స్టూడెంట్స్కు అస్వస్థత. వాంకిడి ప్రభుత్వ గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరిక. తాజాగా నారాయణపేట్ జిల్లాలోని మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని దాదాపు 20 మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరిక. చూశారుగా, ఈ తిరుగులేని సాక్ష్యాధారాలు ఇవే కాదు, చాలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు విద్యార్థుల జీవితాలపై ఏ స్థాయిలో నిర్లక్ష్యం ఉందో, ఏ స్థాయిలో బాధ్యతారాహిత్యం ఉందో చూపించే కొన్ని దుర్ఘటనలు మాత్రమే ఇవి. ఏముంది, విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టి వాళ్ళ ప్రాణాల మీదకు తీసుకొచ్చినందుకు ఆయా హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపాల్స్, సంబంధిత టీచర్లు, వంట మనుషులను సస్పెండ్ చేస్తే సరిపోతుంది, దెబ్బకు అంతా సెట్ అయిపోతారు అనేది కనుక మీ స్టేట్మెంట్ అయితే, మీకు కూడా నేడు విద్యార్థులుగా రేపటి భావి భారత పౌరుల పట్ల నిర్లక్ష్యం, అత్యంత బాధ్యతారాహితం ఉన్నట్లే. ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నాయంటే తప్పులు టీచర్లు, వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మాత్రమే చేస్తున్నారా? తప్పు అసలు ప్రభుత్వానిది లేదా అని ఒక్క సెకండ్ అయినా ఆలోచిస్తే అసలు నిజం అవగతమవుతుంది. నారాయణపేట జిల్లా మాగనూర్ ఫుడ్ పాయిజన్ దుర్ఘటనను లోతుగా స్టడీ చేస్తే తప్పు ఎక్కడుంది, నేరం ఎవరు చేశారనేటువంటిది క్లియర్ కట్గా తెలుస్తుంది. మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణం మధ్యాహ్న భోజన పథకంలో కలుషిత ఆహారం విద్యార్థులకు పెట్టడం. పురుగులు పట్టిన అన్నాన్ని, కుళ్ళిపోయిన కోడిగుడ్లను విద్యార్థులు తినటం. ఇందుకు బాధ్యులను చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ మురళీధర్ రెడ్డి, బయోసైన్స్ టీచర్ బాబురెడ్డిని సస్పెండ్ చేసింది. 2వ రోజు కూడా ఇదే రిపీట్ కావడంతో డిఈఓ అబ్దుల్ గనీని కూడా సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. కానీ పైరవీలు చేయటంలో దిట్ట, అవినీతి అనకొండ అనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి డిఈఓ అబ్దుల్ గనీకి మాత్రం 2 రోజుల వ్యవధిలోనే పోస్టింగ్ ఇచ్చింది సర్కార్. ల్యాబింగ్ చేసుకోవటం చేతకాని హెడ్ మాస్టర్ మురళీధర్ రెడ్డి, బయోసైన్స్ టీచర్ బాబురెడ్డిపై మాత్రం సస్పెన్షన్ వేటు అలాగే కొనసాగుతోంది. ఇదేం న్యాయం, ఇదేం సవతి ప్రేమ అంటూ సాక్షాత్తు ప్రభుత్వ టీచర్లే రోడ్డెక్కి గర్జిస్తున్నారు, రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. బాధితులుగా టీచర్లను చేస్తూ మధ్యాహ్న భోజన విషతులను చేసి వాళ్ళ ప్రాణాలు కలగడానికి వీళ్ళు కారణమయ్యిండ్రు అని చెప్పి వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఏదైతే
సస్పెన్షన్ చేసిన సస్పెన్షన్ ని వెంటనే ఎత్తేయాలి. తర్వాత వచ్చినటువంటి డిఓ గారు స్వయంగా వండించినటువంటి భోజనంలో కూడా పురుగులు వస్తే ఆయననేమో సస్పెన్షన్ చేసిండ్రు. మళ్ళీ వెంటనే రీప్యాక్ చేసి వనపర్తికి పంపిండ్రు. డిఓ గారి విషయంలో ఒక న్యాయము, నిబద్ధతతో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల విషయంలో ఒక న్యాయమా? మీ ప్రభుత్వం గాని గత ప్రభుత్వం గాని పిల్లలకు నాణ్యమైన బియ్యం ఇయ్యని విషయం మీ అందరికి తెలియదు, అందరికీ తెలుసు. ప్రభుత్వము పిల్లల పట్ల ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యను నాశనం చేసే క్రమంలోనే, ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి క్రమంలోనే నాణ్యమైనటువంటి బియ్యం కూడా ఇవ్వకుండా నామక వస్తే మధ్యాహ్న భోజనం అనేది అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పని చేస్తున్నటువంటి టీచర్లను బాధితులను చేసేటటువంటి ఒక కుట్ర జరుగుతుంది. తప్పంతా ప్రభుత్వ ఉద్యోగులదేనా? ప్రభుత్వానిది ఏదీ లేదా? ఉంది. ఎందుకు లేదు? అమాయక విద్యార్థులకు ఈ నరక యాతనను ఇచ్చిన పాపంలో తెలంగాణ ప్రభుత్వానికిదే అతిపెద్ద వాటా. కలుషిత ఆహారం సరఫరా చేయించింది ఎవరు? పురుగుల పట్టిన బియ్యం, కుళ్ళిపోయిన కోడిగుడ్లు గురుకులాలకు, హాస్టల్స్కు సప్లై చేస్తోంది ఎవరు? సర్కార్ కాదు, ఏజెన్సీలు అంటారా? అయితే ఆ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెడుతోంది ఎవరు? పోనీ కుకింగ్ అండ్ సప్లై ఏజెన్సీలే తప్పు చేశాయి అని అనుకుంటే ఎవడు నిలదీస్తాడు? ఎవడు వచ్చి చూస్తాడు అనే గర్వం వాళ్లలో పెరిగిన పాపానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా? ఒక ఏడాది వ్యవధిలో ఇన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగుతుంటే, పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోతే ఎలా? బాధ్యులు ఎవరైనా సరే సస్పెన్షన్ వేటు తప్పదు అంటూ కేవలం ప్రభుత్వ ఉద్యోగులపైనే చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు వరుస కలుషిత ఆహార ఘటనలకు బాధ్యులను చేస్తూ మంత్రులను ఎందుకు సస్పెండ్ చేయటం లేదు? ఎందుకంటే ఇది రాజకీయం అని అనుకోవాలా? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా, ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు పిల్లలు సార్, వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళు నిరుపేద విద్యార్థులు సార్. ప్రభుత్వం పోషకాహారం అందిస్తుందనే నమ్మకంతో పొట్ట చేత పట్టుకొని బండెడు పుస్తకాలు మోసుకుంటూ స్కూల్స్, హాస్టల్స్కు వచ్చిన వాళ్ళు సార్. దయచేసి వాళ్లకు పౌష్టికాహారం పెట్టండి. రుచికరమైన భోజనం వాళ్లకు అందేలా పటిష్ట ఏర్పాట్లు చేయండి. 2-3 ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా విద్యాశాఖ మంత్రితో పాటు మరొక మంత్రికి బాధ్యతలు అప్పగించి లోపాలను సరిచేసుకుంటూ బంగారు భవిష్యత్తును విద్యార్థులకు కానుకగా ఇవ్వండి సార్. తప్పకుండా ఇస్తారని ఆశిస్తాను.